హాయ్ అండి అందరికి. ఈ ఫ్లవర్లో శివలింగం ఉంటుందంట. ఇలా ఎంతమందికి తెలుసు, తెలిస్తే కామెంట్ చేయండి. ఈ రోజు నేను నా ఫ్రెండ్ సేమ్ డ్రెస్ వేసుకొని గుడికి అయితే వెళ్ళాలనుకుంటున్నాం అనమాట. అందుకని 5కి నిద్రలేసి బట్టలన్నీ ఉతికేసి ఆరేసి 7 కల్లా రెడీ అయ్యేసి నేనైతే గుడికి స్టార్ట్ అయ్యాను అనమాట. నా ఫ్రెండ్ కూడా వచ్చింది. ఇద్దరం సేమ్ డ్రెస్ వేసుకున్నాం. నెల్లూరులో ఈ గుడి ఎక్కడ ఉంటుందో మీకు తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఏం గుడో కూడా కామెంట్ చేయండి. ఎంతైనా గుడికి వెళ్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది కదా. నేను నా ఫ్రెండ్ ఫస్ట్ సెమ్ నుంచి అనుకుంటున్నాం అనమాట ఖచ్చితంగా గుడికి వెళ్ళాలని. సెమ్ పాస్ అయితే కన్ఫామ్గా వెళ్ళేదే అనుకున్నాం, కానీ కుదరలేదు. ఇంకా ఈ సెకండ్ సెమ్ కన్నా ఖచ్చితంగా వెళ్ళాలి అని చెప్పైతే మేము ఈ రోజైతే సడన్గా ప్లాన్ వేసుకొని వచ్చేసామన్నమాట. అక్కడైతే వీడియోస్ అయితే తీయకూడదని చెప్పారు. అందువల్ల నేనైతే బయట వరకు కొన్ని స్మాల్ క్లిప్స్ అయితే తీసుకున్నాను. ఆ గుడి బయటే కొబ్బరికాయలు అయితే అమ్ముతుంటే తీసుకొని అక్కడే దర్శనం చేసుకొని కొబ్బరికాయ అయితే కొట్టుకొని ప్రసాదం కూడా నేను నా ఫ్రెండ్ ఇద్దరం తిన్నాం. ఇంకా అక్కడ పులిహోర పట్లాలు అయితే అమ్ముతున్నారనమాట. అవి కూడా తీసుకున్నాను. అంటే బయట పంచడానికైతే తీసుకున్నాను నేను. ఎందుకంటే నాకు 2000 సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అయ్యారు కదా. అంతా మీ వల్ల థ్యాంక్ యూ సో మచ్ అసలు మీ అందరికీ. ఫ్రెండ్స్ పార్టీ అంటున్నా, పార్టీకి ఇచ్చేంత మనీ లేవు కాబట్టి ఇటువంటి వాళ్ళకి అందితే నేను చాలా వరకు పులిహోర పట్లాలు పంచాను అనమాట. మీరు కూడా అప్పుడప్పుడు గుడి దగ్గర ప్రసాదాలు తీసుకొని ఇలా ఇస్తూ ఉండండి, మీకు చాలా మంచి జరుగుతుంది. ఎందుకంటే చాలా వరకు నేను హ్యాపీగా ఉంటా, కారణం ఇలాంటి విషయాలే కాబట్టి. ఇంకా 9:30 అయితే అయ్యింది నేను బయటకు వచ్చేసరికి. నా ఫ్రెండ్ని ఇంటికి పంపించి నేనైతే హాస్టల్కి వచ్చాను. వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి.